కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అలా అమ్మగారింటికి వచ్చింది ఇంకా అంతలోనే పని చేసుకుంటామ్మా. నైట్ బిర్యానీ చేసుకున్నాం, పొద్దుగాల దీన్ని నైట్ బిర్యానీ చేసుకొని దీన్ని పంపి లేదంటే ఊకోనా అన్నారు. నన్ను భయపెట్టి దొరకపోయారమ్మ వాళ్ళు. పొద్దుగాల రాపోండి అన్నమ్మ, ఏం తీవని చేసుకున్నా, రేపు దొరకపోయి 2 రోజులు పెట్టుకున్నాను ఏమన్నాకుందు. నేను అంతకుమించి ఒక మాట అన్న లేదమ్మా. ఎన్నేళ్ళ కిందట పెళ్ళయింది అమ్మా? ఈ సంవత్సరంన్నర అయిందమ్మా. అంతే. మనమడు ఉన్నట్టు మనవడమ్మ, మనవడి పుట్టినరోజు చేసుకుందాం అనుకున్నామమ్మ. చేసుకుందాంలే, మా బాబాయ్ చనిపోయింది కదా, 2 రోజులు ఆయనకు చేసుకుందలే నాయన అన్నాను. సంవత్సరమే అయిపోయినాక చేసుకుందలేరా అన్న. నేను అంతమించి ఏమని లేదమ్మా. ఆ పిల్లని ఒక మాట లేదు, దెబ్బ కొట్టలేదు. ఏ ఊరు పిల్లది? ఈయనే ఉంటారమ్మా వాళ్ళు చర్చికి పోయి ఊరికి వచ్చి తోలుకుపోయి ఇంత పని చేశారమ్మా. నాకు నా ఇల్లు ఆడిచిపోయిందిరమ్మా. నా ఇల్లు అంతా ఆగం అయిపోయిందమ్మా. నన్ను నా మొగను కొట్టిర్రు, చంపేస్తాను. ఎందుకు దేనికి? ఏమన్నా నా బిడ్డని చంపిర్రు. అల్లే కాలవాడి కొట్టిర్రు, అల్లే తిట్టిర్రు. నన్ను పడేసి కొట్టిర్రు, నా మొగను పడేసి కొట్టిర్రు, నా కొట్టుకుని పైన బిల్లింగ్ మినేసి కొట్టిర్రు, తొక్కిర్రు. సొంత ఇల్లేనా? ఈ పిల్లని కూడా దెబ్బ కొట్టిరమ్మా. నన్ను ఎంతకుమించి ఏమన్నా లేదమ్మా. నేను ఇంకేమనలేదు. ఇంకంతే. నా పిల్లగాని ఎట్లా చంపి, నా బిడ్డని ఎట్లా చంపితే నీ బిడ్డని, నీ కొడుకుని అట్లా చంపుతా. నా మనసారది నీకే జరితే పిన్నికి పోలే అన్నారమ్మ వాళ్ళు. ఇంతకుమించి ఏమనలేదమ్మా. నేను నైట్ తీసుకొచ్చిన గంటి పండుకున్నాడు అనుకున్నా. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను, నా మొగడు, నా పిల్లగాడు అంతా. ఇంకా నేను నలుగురేమో ఉంటామమ్మా. ఎవరు ఉంటారు? ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకు, ఒక బిడ్డ కొడుకు. బిడ్డ పెళ్ళి అయిందా? బిడ్డ పెళ్లి చేసిన, కొడుకు పెళ్లి చేసినమ్మా. నేను వాళ్ళ గురించి 2 గంటలు ఆలోచించుకుంటానమ్మా. నేను ఎవరినేమనలేదమ్మా. నేనేమనలేదమ్మా. మన పండుగ తోలుకొని చిన్న పంపించిన ఆమెను కూడా మన బతకనని. ఎందుకు మరి ఆమె ఎందుకని? ఆమె ఏం చేసుకున్నదో తెలియదు. ఇక మనకి ఏం అనలేదు, ఏం తిట్టలేదు, కొట్టలేదు. నీ పని పో, అది చేయి, ఇది చేయి కూడా అనలేదు నేను అసలు. కనీసం అన్నం వండి పెడితే చాలే అనుకున్నాను. ఎండలకి ముగ్గురు బండికి పోయారు, చెత్త బండికి. మనమడు కోడలు ఇంట్లో ఉంది. అంతే, ఇంకేం లేదు. కొట్టుకునే లేదు, తిట్టుకునే లేదు, మాట అనుకున్నది లేదు. అంతే. నేను పొద్దున పోయినాం, ఖాళీకి వచ్చినాం. అసలు కొడుకు ఏం పని చేస్తుంది? ముగ్గురం పోయినామమ్మ. ఇదే చెత్త బండి కొట్టుకుంటామమ్మ. చెత్త బండి కొట్టి 12 గంటలకు వచ్చినాం. అంతలోనే పాప బుజ్జి అని గోటు కొట్టినా కూడా రాలేదు. మా కొడుకు అక్కడి నుండి దుంకి గోట అవతల బిల్డింగ్కి వెళ్ళి వచ్చి గొల్లెని తీసిండమ్మా. ఆ పిల్లగాడిని కూడా చూసుకోలేదమ్మా. ఆ పిల్లగాడిని కూడా ఎట్లా మరిచిందో అమ్మా, ఎట్లా చేసుకుందో తెలియదమ్మా. ఆ పిల్లగాడు ఈ ఇంట్లకు ఆ ఇంట్లకు అంత ఏడ్చి అడ్డం పడ్డాడమ్మా గర్మల కాడ. ఆ పసి పిల్లగాడు పాలు తాగడు, ఏం తాగడు, డబ్బా పాలు తాగడు. ఇంత ఉగ్గు తిన పెడితే తింటాడు. ఇంత తల్లి పాలు తప్ప ఇంకే చేయడు. ఎవరు పిల్లగాడు ఇది తినమన్నది తిన్నాడు. నైట్ కూడా పిల్లగాడు పక్కన వేసుకొని పండుకోండు. నైట్ 2 గంటల దాకా ఉన్నాడు. నైట్ పక్కన వేసుకొని పండుకోండు. ఇంకా అంత పిల్లగాడు లేమంగా నేను ఉరికిన. ఇక్కడ లేచి అక్కడ లేచి అంతా దేవులాడినా. అది అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, ఈ పిల్లగాడు కనపడతాడు, వాళ్ళకి చెప్పుకున్నా, వీళ్ళకి చెప్పుకున్నామ్మా. అదంతా దేవులాడొచ్చినమ్మా. నేను అదంతా దేవులాడినమ్మా. ఎడ ఉంటాడు వస్తాడు అనుకున్నాము. నేను ఇంత పని చేసుకుంటా నాకు తెలియదమ్మా. నేను ఎందుకు భయపడిపోయిండు మరి? ఇంత భయం కొట్టిరు. వాళ్ళ కొట్టి ఆచారికి నాసా పెట్టేదాన్ని కాదు. పైకి ఎక్కితే మా మూతుల మీద, మేము అడ్డు పోయినందుకు మా మూతి మీద గుద్దిర్రు. పక్క జరిగి అని ఎట్లా ఘోరంగా కొట్టిరంటే అంత ఘోరం. మీరెవరు? నేను ఆయనకు చెల్లెలనైతే. నిన్న వచ్చిన మా అన్న మూతి చూద్దామని పైకి ఎక్కితే ఇట్లా దొబ్బి గుద్దుతుర్రు. మీరు నడవని మీ ఇట్లా కూడా చంపుతా అంటుర్రు. పైకి ఎక్కితే వాళ్ళు అట్లా మాట్లాడుతుర్రు. మా అన్న మూతి కూడా చూడనియలేదు. బతుకున్నప్పుడు చూద్దామని పైకి పోదాంటు అని తరిపించి దాని సరితే వీడు కూడా పోవాలి. దిగుర బాడకో నువ్వు దాని సరి దాన్ని చంపినగా నేను కూడా చంపి ఆనే వండ పెడతా అని ఒక్క క్షణం అయితే చంపేస్తుర్రు. ఆయన ఆ బిల్డింగ్ దింకింది, ప్రాణం బతికింది, ఆయన కూడా చంపేసిర్రు. వాళ్ళే చేసిర్రు, వాళ్ళు అన్నట్టే చేసిర్రు మొత్తం. ఆ బిల్డింగ్ మీదకి పోతున్నట్టు ఇట్లా ఏమన్నా అన్నాడా? అంటే అనలే, ఏం చెప్పలేదు మాకు. ఒక్క మాట కూడా చెప్పలేదు. పిల్లగాని ఆడిపించిండు, తినబెట్టిండు, పండబెట్టిండు, ఎత్తుకున్నాడు. టలేట్ వస్తుందని బయటకు వచ్చింది. అదే పాపం అయిపోయింది.
ఆయన అట్లా చేసి పెట్టిరు. అటు బయటకు వచ్చినప్పుడు ఎవరు తరిమిరు. రాత్ర ఎవరు ఎమ్మటి వాడే చేసిరు మేడం. ఇదంతా ఎన్ని గంటలకు అయింది? 2 గంటలకు అయింది మేడం. మీకు ఎట్లా తెలిసింది? ఎవరు ఫోన్ చేసిరు? మా పెద్దమ్మ వాళ్ళు అందరు చెప్పిర్రు, అన్న లేడమ్మా అన్నని ఎత్తుకండి అని చెప్పిర్రు. ఎత్తుకుతా ఉన్నాము, ఎత్తుకుతున్నాం. మా అన్న ఇంతవరకు ఎక్కడ పోయినమ్మా, నాయన్న బతికితే పోండి. అలా భార్య కోసం ఏడ్చిండు. శిరీష నా శిరీష అని కొట్టుకొని ఏడ్చిండు. ఆమెనైతే కాలు కూడా కింద పెట్టనీయలే మేడం. ఎప్పుడు అమ్మగారింటి వాళ్ళను స్కూటీ మీదనే మాతో కూడా మంచిగా మాట్లాడుతుండే. ఎంత అంటే అంత మంచిగా ఉంటుండే. మా అన్న బిల్డింగ్ల మీద వేసి కొట్టిర్రు అని ఆ భయ్యంకే వీళ్ళే ఏదో చేసిర్రు మేడం. ఎమ్మటి వాడి తరిమి కొట్టిర్రు. మేము అదే అనుకుంటున్నాం మేడం. తరిమిర్రు మేడం. ఆయన వెనక ఉన్నాడు కాబట్టి ఆడు భయపడింది, లేకపోతే అంత సింగ భయపడాడు ఆడు చావబడు. మాకు పోయిన సంవత్సరం పోయిన నెల నేను ఊరు పెట్టుకున్నా మేడం. నేను పెట్టుకుంటేనే నాకే ధైర్యం చెప్పాడు, ఎందుకు చచ్చిపోతే తిక్కల్లానా, నేనున్నా కదా, నువ్వు ఉన్నంత వరకు నువ్వు బతుకు అని నాకు నేనున్నా అని చెప్పిండు ఆయన. నాకు నేనే చచ్చిపోయేదాన్ని నాకు ధైర్యం చెప్పిపోయిండు. అట్లాంటి వాళ్ళని చంపారు. 3 చెర్ల నీళ్ళు తాగిరాళ్ళు. వాళ్ళు చేసిందే మేడం ఇదంతా. మాన్ సరిగితేనే బూడుస్తామని అన్నారు. వాళ్ళు చేసిర్రు మేడం ఇదంతా. పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు? పోలీసు వాళ్ళు పట్టుకుంటలేరు మేడం, సరిగ్గా పట్టించుకుంటలేరు సరిగ్గా. అవునా? పోలీసు వాళ్ళు అసలు ఏం పట్టించుకుంటలేరు. కార్యం అయిపోయినంత వరకు గొడవలు చేయొద్దు, సప్పుడు దాకా కార్యం అయిపోయినాక ఏమైనా మాట్లాడుకోని చెప్తారు. మా అన్నకైతే నా ఇవి ఏం సరిగ్గా చేస్తలేరు మేడం. మా అన్నదే తప్పు అంటారు. మా అన్నదే తప్పు లేదు, అంత మంచిగా చూస్తాడు మా అన్న. గోరుకు కూడా ఏళ్ళు తాకనియ్యాడు మా అన్న. ఎప్పుడు 9 గంటలకు 10 గంటద్దా మా అమ్మోళ్ళ ఇంటికి అని తీసుకెళ్తాడు మా అన్న. అంత మంచివాడు. మా పెద్ద నాన్న కూడా ఒక్క దెబ్బ కొట్టరు, ఏది లేదని కూడా అంత ఖర్చులకు ఇస్తారు, అంత మంచిగా చూస్తారు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు ఒకటి, ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడుంది బాడీ? వస్తుందంట మేడం, గాంధీ నుంచి వస్తుందంట. ఇద్దరు బాడీ సైడ్ ఉంది. 2 నిన్న సాయంత్రం ఇదే టైం పోయింది గాంధీకి. ఇప్పుడు మా అన్నది కూడా ఇద్దరు వస్తారంట. ఈ టైం 4 గంటల లోపు వస్తాయంట మేడం. ఎక్కడ అమ్మాయి వాళ్ళ ఇల్లు? ఎక్కడ? కిందికి మేడం, ఇక్కడికి వచ్చి కింది, ఇక్కడ ఏరియాని కిందికి ఉంటాయి. మా అన్నకైతే న్యాయం జరగాలి మేడం. మా అన్న అయితే మస్తు కోరిక, ఆ పిల్ల అంటే ప్రాణం, చచ్చిపోయినంత ప్రేమ ఆ పిల్ల కోసం. అంత లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ మేడం. ఇష్టపడి చేసుకున్నారు మేడం, వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు. వాళ్ళమ్మ మంచి, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మంచిగా ఉండేటోళ్ళు ఇద్దరు. మా అన్న ఇష్టపడే చేసుకున్నాడు అమ్మాయిని, ఏ అనుమానం పెట్టలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఏదైనా వాళ్ళ అమ్మకి ఫోన్ ఇచ్చిండు, తీసుకుపోయిండు. ఏ దానికైనా ఇద్దరు కలిసి వెళ్ళేటోళ్ళు, ఇద్దరు మంచిగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు. ఇంకేమైంది, మొన్న ఇంటికి వెళ్ళి వచ్చినా కానీ ఏమనుకున్నారో ఏమో తెలియదు. ఆమె సడన్గా అట్లా వేసింది, ఉరిపెట్టుకుంది. అబ్బాయి ఏమో ఆడ పడిపోయాడు. కొద్దిసేపు అయితే వీడు కూడా బతికెట్టాడు కాదు, అట్లా అయిపోయాడు అబ్బాయి. వాళ్ళ అబ్బాయి మా అన్న కొడుకు 11 నెలలు. నిన్న వచ్చి నేను అడిగితే ఏమనలేదే, నేను మా అంటే వాళ్ళ మౌలో ఇద్దరు ఒకటే కొట్టుకుంటే ఒకటైతాం, కానీ అది నిజంగా అట్లా వేసుకుంటుందా అని వాడు ఏడ్చిండు, చెప్పుకోలేక అందరికి ఏడ్చుకుండు. వీడు చూసి కొద్దిసేపు నవ్విపించిండు, ఎత్తుకుండు, తర్వాతకి వెళ్ళిపోయిండు. మేమందరూ పడుకున్నాం, వీడిని పడుకోబెట్టిండు. ఇక మా దగ్గర పడుకోడు కదా, తండ్రిని చూసి పడుకోబెట్టిండు. తర్వాతకి వెళ్ళిపోయిండు. ఇంకెప్పుడు వెళ్ళిపోయిండు మాకు తెలియదు. నేను అబ్బాయి మా అన్న వెళ్ళిపోయిన ఏమంటే వీడు లేచిండు. ఇంక వీడిని చూసుకుంటూనే కూర్చున్నా, ఏడుసావుండు. వాడు ఎప్పుడు పోయి సడన్గా అట్లా వేసుకున్నారో ఏమైందో కూడా మాకు తెలియదు. మా అన్న వద్ద మంచిగా ఉండేటోళ్ళు, మా అన్న ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు చనిపోయేసరికి ఇప్పుడు అనుమానాలు ఏంది అని అంటే, కొట్లాడుకున్నారా లేకపోతే ఇంట్లో చుట్టుపక్కల ఎవరన్నా అడగండి. నేను కూడా లేను, నేను నిన్ననే వచ్చిన మా అత్త వాళ్ళ ఇంటికి పోయినా. నేను మొన్న పండగకు వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరు మంచిగానే ఉన్నారు. కానీ ఏమైందో మా ఇంట్లో ఒక్కళ్ళు గొడవ కూడా రాలేదంట, అసలు సౌండ్ కూడా రాలేదంట. బయట వాళ్ళు ఎన్నో చెప్తారు అందరూ, ఏ గొడవ రాలేదు ఇంతవరకు. మీ వద్దని మీ అమ్మ మీ నాన్న కూడా తిట్టలేదు, కొట్టలేదు కూడా, అంత మంచిగా చూసుకోరా అని అందరు అంటారు. నాలాగానే ఆమె ఒక కూతురు, తనని మేము ఎందుకు చేస్తాం? వాడు చూసి తట్టుకోలేక వాడు చనిపోయిండు. నా భార్య నా వల్ల చనిపోయింది అని అందరు అంటుంటే వాడు తట్టుకోలేక చనిపోయాడు. ఎవరు అన్నారు అట్లా? మరి అందరు కొట్టిరు కదా, వాళ్ళు కొట్టిరు కదా చాలా. మా అమ్మని కొట్టిరు, మా నాన్నని కొట్టిరు వాళ్ళ అమ్మాయి కోసం. కానీ వాడు అందరికి అట్లా అనగా నీ వల్ల నువ్వేమన్నావో ఏమో అని వాడేమో నేనేం అనలేదని వాడు. ఇంకా ఆమె లేని జీవితం నాకు అక్కర్లేదు అన్నాడు. అమ్మ నాన్న అంటే, అమ్మనైతే మాట్లాడినాము, నాన్న ఏం పని చేస్తారు? నాన్న అదే పని, అందరు అదే పని.
మా నాన్నకు షుగర్ వచ్చింది, అందుకే కొద్ది రోజులు ఆరోగ్యం బాగాలే, ఇంట్లోనే ఉన్నాడు. మా అన్ననే రోజు వెళ్ళేటాడు. మొన్న పోయిండు అంతే, కలెక్షన్ టైం కదా, కలెక్షన్కి వెళ్ళిండు అంతే. ఈ బాబు ఇప్పుడు వాళ్ళిద్దరు ఆలోచించకుండా ఈ బాబు అనాథం చేసి వెళ్ళారు. ఎవరు చూస్తారు? వచ్చే నెల 9వ తారీఖు 29 నెల ఉంది, కరెక్ట్ నెల ఉన్నదా? ఓకే, 11 నెలలు. ఇప్పుడు 11 నెలలు ఈ రోజుతో కరెక్ట్. డబ్బుల విషయమా, దేని విషయమా? ఏ విషయం మాకు తెలియదు. మా ఇంట్లో మా మంచిగా చూసుకునే మా వద్దని, నేను లేనందుకు నేను లేని లోటు ఆమెనే చూసుకునేటోళ్ళు ఇంట్లో. ఆమె అయితే ఏంది, నేనైతే ఏంది, ఒక్కతే కూతురు కదా. అట్లా నన్ను నాకంటే ఎక్కువ చూసిరు, తనని కొట్టకుండా తిట్టకుండా. మా నాన్న అయితే బుజ్జి లే బుజ్జి, చాయ్ పెట్టు బుజ్జి అని ఏదన్నా తెచ్చి పెట్టాడు. వద్దనే చెప్పింది మా ఇంట్లో. మీ అమ్మ మీ నాన్న ఎప్పుడు ఏమనరని సడన్గా అట్లా వేసుకుందంటే ఏమైందో మాకు కూడా తెలియదు, వాళ్ళకే తెలియదు.